అందరికీ నమస్కారం. నేను మీ సౌమ్య. ఏంటి సౌమ్య జోర్జారుగా హుషారుగా ఉంది అనుకుంటున్నారా? మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగను షురూ చేసింది కదండి. అందుకోసమే ఈరోజు మనం ప్రస్తుతం హైదరాబాద్లోని ముషీరాబాద్లో జమినీ కాలనీ వద్ద ఉన్నటువంటి పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఆ టెంపుల్లో అమ్మవారిని ఒకసారి తరిద్దాం. అసలు బోనాల విశిష్టత ఏంటో, ఆ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటో ఆ టెంపుల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇటీవల కాలంలోనే బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున బంగారు బోనాన్ని సమర్పించారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఊరు వాడ చల్లగా ఉండాలని మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. ప్రస్తుతం మన దగ్గర ఆలయ సెక్రటరీ అయిన తాడమల్ల రాజేశ్వర్ గారు ఇక్కడ ఉండడం జరిగింది. వారి మాటల్లో ఒకసారి ఆలయం గురించి, విశిష్టత గురించి, ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నారో వాటి గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటి? అమ్మా, నా పేరు అమ్మగొండ రాజేశ్వర్. నేను ఈ పోచమ్మ టెంపుల్ దేవాలయానికి ప్రధాన కార్యదర్శి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ ఉత్సవాలు ఈ ప్రాంతంలోనే ఈ యొక్క దేవాలయంలో చాలా వైభవంగా జరుగుతాయి. ప్రస్తుతం మనం ఆలయ చైర్మన్ అయినటువంటి కాడవేల లక్ష్మణ్ గారి దగ్గర ఉన్నాం. ఆలయ యొక్క విశిష్టతలు, ఈ బోనాల పండుగ సందర్భంగా ఆలయంలో చేస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏంటో వారి మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి. జమినీ కాలనీ శ్రీ పోచమ్మ టెంపుల్ చైర్మన్ కాడవేల లక్ష్మణ్ గారు ఈ రోజున ఉదయమున తెల్లవారుజామున సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం జరగబడి తదుపరి యొక్క బోనాల యొక్క ఉత్సవం జరగబోతుంది. సాయంత్రం కూడా పోతరాజులు మరియు పలారం పళ్ళతో మహాభైరవంగా ఊరేగింపుతో బహిరంగంగా జరగబోతుంది కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా భక్తులు సహకరించగలరని మా యొక్క దేవాలయ కమిటీ తరపున అందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం మనం ఆలయ ప్రధాన అర్చకులు వారి దగ్గర ఉన్నాం. ఆలయ యొక్క విశిష్టతలు, ఆ గుడిలో పొద్దు నుంచి ఏ విధమైన పూజలు జరుపుతున్నారో ఆ పూజలను అడిగి ఒకసారి అమ్మవారి యొక్క విశిష్టతను తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటండి? నేను గండూరి సాయి కృష్ణ శర్మ. ఈ దేవాలయంలో సుమారు 30 సంవత్సరాల నుంచి అమ్మవారికి సేవలు అందిస్తున్నాను. భక్తులు కోరిన కోరికలు నెరవేర్చినటువంటి అమ్మవారు ప్రతి ఆషాఢ మాసంలో బోనం సమర్పించడం, అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ప్రతి ఏటా దేవాలయం ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగనీయకుండా ఏర్పాటు చేస్తున్నారు. సందర్భంగా ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగ ఈ రోజు చూస్తున్న ఆడపడుచులందరూ కూడా ఎంతో వైభవంగా రంగరంగ వైభవంగా ఈ అమ్మవారి పూజలు చేసుకుంటా ఉన్నాం. పోచమ్మ తల్లి ఆశీర్వాదంతో అందరి కుటుంబాలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండి అందరికి ఉద్యోగాలు రావాలి, అందరి కుటుంబాలు బాగుండాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘాలు గొడవలు జరగకుండా ప్రశాంత వాతావరణం అమ్మవారి ఆశీర్వాదంతో ఈ కమిటీ సభ్యులకు, గుడి దేవాలయం అభివృద్ధి చేసినటువంటి వారికి అందరికీ ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్తూ అందరూ బాగుండాలి. ఈరోజు నగర అన్ని వాడ వీధిలో ఈ యొక్క బోనాల పండుగ జరుపుకుంటున్నాం. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రతి బోనాల పండుగకి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులకి నైవేద్యంని, ప్రసాదంని విరాళంగా ఇచ్చేటువంటి దాత చొక్కారపు రఘురామ్ గారు మన వద్ద ఉన్నారు. వారు అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సమర్పిస్తున్నారని ఒకసారి అడిగి నుంచి ప్రసాదం ఇక్కడ దాతగా 25 years నుంచి ప్రసాదం పంచుతున్నాం ఇక్కడ. ఎందుకోసమని అట్లా ఏమన్నా కోరుకున్నారా? ఎందుకోసం లేదమ్మా, జస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. అంతే మాకు చాతననేది దానం చేస్తారు మా ఫాదర్. ఇక్కడ మాత్రం గత 25 years పై నుంచి ప్రసాదం నేనే స్పాన్సర్ చేస్తాను. ఈ అమ్మవారి టెంపుల్ యొక్క విశిష్టత మీకు తెలిసిన మాటల్లో చెప్పండి. అమ్మవారి యొక్క విశిష్టత వచ్చిన వాళ్ళందరికీ అనుకున్నది మంచిగానే జరుగుతుందమ్మా ఇక్కడ కూడా.
అంటే ఎవరైతే మొక్కులు కానీ కోరికలు కానీ కోరుకుంటారో అన్నీ నెరవేరుతున్నాయి, అందరికి మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీ పేరు? రవిశంకర్ రెడ్డి అండి. ఎప్పటి నుంచి ఈ ఆలయంకి వస్తున్నారు? ఇక్కడ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయం వస్తున్నారు? మేము పుట్టినప్పటి నుంచి, అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడనే, మా ఇక్కడనే ఇల్లు ఇక్కడనే. అమ్మవారికి బోనం సమర్పించారా? లేదు, అంటే మా మదర్ వాళ్ళు తీసుకొస్తున్నారు. చెప్పండి మీ పేరు? నా పేరు రమణ. అమ్మవారికి బోనం ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? మేము 17 years అవుతుంది. చెప్పండి మీ పేరు? అది సారిక. బోనం అమ్మవారికి సమర్పించారా? సమర్పించాను. ఈ ఇయర్ తీసుకొచ్చారా? ఎవ్రీ ఇయర్ తీసుకొచ్చాను. చెప్పండి. కాదు, కొన్ని సంవత్సరాల కింద నుంచి ఉంది. నేను పుట్టింది పెరిగింది ఇక్కడే. ఇప్పుడు పెళ్ళై కూడా ఇక్కడే వచ్చాను. ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడ గుడి చూస్తున్నాను. మన తెలంగాణ బోనాల పండుగ అంటే చాలా ఫెస్టివల్. ఇప్పుడుది కాదు, చాలా ఏళ్ళ నుంచి ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువ అయ్యింది. ఇట్లే కాదు, ఇప్పుడు తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా ఇంతకంటే ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాను. చెప్పండి. మీ పేరేంటి? కవిత. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను గంగపత్ర కాలనీ, ముషిరాబాద్ గంగపత్ర కాలనీ. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి వస్తున్నారు మీరు? నా పెళ్ళ 23 సంవత్సరాలు. అంతకు ముందు నుంచే ఉందంట. ఇక్కడ అమ్మవారి యొక్క విశిష్టత, మీరు ఇలా ఉండడానికి కారణం ఏంటి? మీకు అమ్మవారు వస్తారా? అమ్మవారి పూనకం అవుతుందండి, ఎల్లమ్మ తల్లి. అలాగా ఇక్కడ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే అనుకునే అవుతాయి అన్ని, మా ఏది కోరుకున్నా అవుతాయని నమ్మకం మాకు. అమ్మవారికి బోనం సమర్పించారా? సమర్పించామండి. ఎవ్రీ ఇయర్ సమర్పిస్తారా? ఎవ్రీ ఇయర్ సమర్పిస్తామండి. మీ ఫ్యామిలీ మొత్తం వచ్చారా? మీరు ఒకలే? లేదండి, అందరు వస్తాము. ఇంట్లో అందరు వస్తాము. పిల్లలు గడ్డం కుండలు యాటాపోతులు యాపారిల్లలు కొకిలమ్మై సాచితోటి ఉసగొలిపే ఊదు పొగలు గణగణ గంటల మోతలు ధనధన డప్పుల దరువులు గడగడ గాతలు పెట్టే పైన్లోళ్ళ పెడ బొబ్బలు 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 బొబ్బలు. ఇక్కడ ముషిరాబాద్ లో బోనాల పండుగ ప్రతిసారి చాలా వైభవంగా చేసుకుంటాము. ప్రతిసారి బోనం తీసుకొస్తాము ఇక్కడికి. ఇంకా దాదాపు 80 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు ఇక్కడ చాలా విశిష్టత కూడా ఉంది. ఇక్కడ ముందు ఇక్కడ ఒక పుట్ట ఉండేది, అలాంటివి కొన్ని అంటే వైభవంగా ప్రతిష్టత ఎక్కువ ఉండేది. ఇక్కడ ఒక పాము పుట్ట ఫస్ట్ వెలిసింది, ఆ తర్వాత అమ్మవారు బోనం స్టార్ట్ అయింది. మాది ఇక్కడే రామ్నగర్. ఇక్కడ ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు. నేను కోరుకున్న కోరిక నెరవేరినందుకు ఈసారి నేను వెండి బోనం తీసుకొని వస్తున్నాను అమ్మవారికి. పొట్టెలు కూడా తీసుకొని వచ్చి సమర్పించుకుంటున్నాను. ప్రతి సంవత్సరం నా పెళ్ళైనప్పటి నుంచి నేను ఇక్కడికి బోనం తీసుకొని వస్తాను. నా పేరు కోలండరెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే. చూడమ్మా, ఇది తెలంగాణ ప్రాంతంలో అమ్మవారి కార్యక్రమాలు సికింద్రాబాద్ మహంకాళి జాతర నుంచి మొదలు పెడితే ఈరోజు చివరికి లాల్ దర్వాజాలో జరుగుతూ ఉంది. గోల్కొండ ఈ ప్రాంతాలన్నీ తెలంగాణ ప్రాంత వాసులకి గొప్ప పండుగ. అమ్మవారి పైన మహా గొప్ప విశ్వాసం. అమ్మవారు ఎప్పుడు కూడా హైదరాబాదులో అనేక సందర్భాలలో ముంపు, హైదరాబాద్ మునిగినప్పుడు కూడా అమ్మవారు కాపాడిండ్రు. ఆపద మొక్కల తల్లి అమ్మవారికి ఈరోజు బోనాలు, రకరకాల సేవలతో అమ్మవారిని పూజిస్తారు. నేను కోరుకునేది తెలంగాణ ప్రాంతంలో బాగా వర్షాలు పడాలి, చెరువులు కుంటలు నిండాలి, వ్యవసాయదారులు సర్వజనం అందరూ కూడా సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అందరూ కూడా కోరుకునేది అదే. చాలా సంతోషం. ఈ గుడికి వచ్చి నేను ప్రతి సంవత్సరం ఇదే బోనాల సందర్భంగా వస్తా. ఇప్పుడు కూడా దర్శనం చేసుకోవడానికి అమ్మవారి దగ్గరికి వచ్చిన. నమస్తే అమ్మ. నా పేరు బీబీనగర్ రవిచారి. మీరు ఒక కమిటీ మెంబర్ కదా, ఏ విధంగా సహాయపడ్డారు సార్ ఈ గుడి గురించి? అంటే
నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఉంది, కానీ సాయం చేయలేకపోయినా ఇప్పుడు వచ్చే ఈ 3 yearsలో ఫుల్ ఫ్లెడ్జ్గా గుడికి సేవ చేసుకోవాలని ధర్మకర్తగా ఎన్నిక కాబడిన. సో అమ్మవారి దయ వల్ల ధర్మకర్తగా అయినందుకు సంతోషం. తీరొక్క అమ్మవార్లు తీరొక్క రూపాలు వేరైనప్పటికీ అమ్మవార్లు ఒకటే అంటూ ఒకరికి నూకాలమ్మగాను, ఒకరికి మాంకాలమ్మగాను, ఒకరికి మారమ్మగాను, ఒకరికి ఎల్లమ్మగాను, ఒకరికి జూబ్లీ హిల్స్ పెద్దమ్మగాను, మరొకరికి ఉప్పలమ్మగాను, మరొకరికి పోచమ్మగాను, మరొకరికి దుర్గమ్మగాను అమ్మవారు అనిపిస్తూ అమ్మవారు మాత్రం ఒకటే అంటూ ప్రజలను కాపాడుతూ వస్తున్నారు. ఇక్కడ ఫిష్ మార్కెట్ వద్ద ఉన్నటువంటి ఉప్పలమ్మ తల్లి టెంపుల్ వద్ద మనం ఇక్కడ రావడం జరిగింది. ఈ ఆలయం యొక్క ఫౌండర్ పూస రాజు గారు మన వద్ద ఉన్నారు. వారి మాటల్లో ఒకసారి వారి స్పందన ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పండి మీ పేరు. పూస రాజు అమ్మ. మొదట మన తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు. ఈ గుడి దగ్గర 60 సంవత్సరాల నుంచి ఉంది. దీన్ని అంటే స్వయం విభూగా వచ్చింది ఇక్కడ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు చాలా వైభవంగా బోనాలు జరుగుతాయి. ముఖ్యంగా అమ్మవారిని మేము కోరుకునేది ఏంటంటే ఈ సంవత్సరం ఇంకా బంగారు తెలంగాణ కేసీఆర్కి ఇంకా చేతులు ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. నేను గత 30 ఏళ్ల నుండి గుడికి వస్తున్నాను. అన్ని శుభకార్యాలు జరుగుతున్నాయని మాకు సంకల్పంతో ఈ గుడిని నమ్ముకుంటున్నాం. ఇప్పుడు మనం ఉప్పలమ్మ ఆలయంలో ఉన్నాము. ఆ ఆలయ అర్చకులు మన ముందున్నారు. తన మాటల్లో ఈ అమ్మవారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. పేరు శశిధర శర్మ అమ్మ. అమ్మవారి యొక్క విశిష్టతను చెప్పండి. ఈ యొక్క అమ్మవారి విశిష్టతకు చెప్పడానికి మనకు చాలదమ్మా. ఎందుకంటే మనకు కాలాతీతమైనటువంటి యొక్క కొన్ని యుగాల్లో కొన్ని సంవత్సరాల్లో కొన్ని మతాభీష్టాలతో కూడా కూడినటువంటి యొక్క మహాతల్లి శ్రీ గ్రామదేవత శ్రీ ఉప్పలమ్మదేవి అని అంటారు. ఈ యొక్క అమ్మవారి యొక్క చరిత్రను మనం తెలుసుకునేటువంటి చాలా విషయాలు మనకు చాలా అవసరం ఉన్నది. ఇవి తెలుసుకోవడానికి విషయాలు ఈ రోజున జరుగుతున్నటువంటి యొక్క మహా ఉత్సవాల్లో కార్యక్రమంగా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క అమ్మవారు వెలిచినటువంటి యొక్క విశిష్టత గురించి మీకు చెప్తాను, వినండి. ఇక్కడ ఈ యొక్క అమ్మవారు కూడా గత కొన్ని ఏళ్ల తరతర కూడా ఇక్కడ ఉన్నటువంటి యొక్క పూడిగూరాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కాలక్రమేణా ఇప్పుడు ఈ యొక్క హైదరాబాద్గా ఇక్కడ స్థానికంగా తెలంగాణ మరి అత్యంత విశేషమైనటువంటి యొక్క బోనాల సందర్భంగా ఈ యొక్క అమ్మవారి యొక్క విశిష్టత మధ్యలో భాగంగా ఇక్కడ గంగపుత్ర సంఘం అనేటువంటిది ఎప్పుడో ఏర్పడ్డది అనమాట. మరి ఈ యొక్క ఏర్పడినటువంటి క్రమంలో కూడా ఇక్కడ భూమి మట్టి పుట్టలు అనేటువంటివి ఎన్నో రకాలుగా ఎక్కడ పడితే అక్కడ చక్కగా ఉన్నాయన్నమాట. అటువంటి యొక్క సమయంలో ఇక్కడ చిన్న పూరి గుడిసె అనమాట. ఈ యొక్క పూరి గుడిసెకు పక్కన ఉన్నటువంటి యొక్క స్థలంలో కూడా చక్కగా ఉద్భవించింది అమ్మవారు. ఈ యొక్క అమ్మవారి పేరు ఉప్పలమ్మ అని అంటారు అనమాట. ఉప్పలమ్మ అని అంటే కూడా మనకున్నటువంటి ఒక మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలు అంటే నవశక్తి స్వరూపాలు. అటువంటి శక్తి స్వరూపాల్లో కూడా మనకు ఉపదేవతలు ఎవరు అని అంటే గ్రామ దేవతలు అని అంటారు. గ్రామ దేవతల్లో రకరకాలైనటువంటి పేర్లు ఉంటాయి. దాంట్లో భాగంగా మనకు పోచమ్మ మరియు ముత్యాలమ్మ మరియు ఈదమ్మ పోచమ్మ అనేటువంటి యొక్క గ్రామ దేవతలతో భాగంగా ఈ యొక్క అమ్మవారు ఉప్పలమ్మ అంటే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి అనగా లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవోలితాం లోకైక దీపాంకురాం అని అంటారు. అనగా అమ్మవారి చతుర్భుజాలతో కూడినటువంటి యొక్క అమ్మవారు. ఈ యొక్క అమ్మవారికి కూడా ఎంతో విశేషమైనటువంటిది. స్త్రీలకు ఎవరికైనా కూడా పసుపు కుంకుమలు అంటే నిండు సౌభాగ్యంగా చక్కగా కోరేటువంటిది పసుపు కుంకుమలు. మరి ఈ యొక్క అమ్మవారు కూడా మట్టిలో పసుపులో నుంచి పుట్టిందనమాట. ఆ యొక్క అమ్మవారే ఈ యొక్క 5 చేతులుగా ఒక చేయి అమ్మవారు అంటే ఒక చేయి హస్తరూపకంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ కావాలంటే చక్కగా మనం కూడా తిలకించవచ్చు. ఇక్కడ అమ్మవారు చక్కగా ఒక చేతి నిండగా పసుపు పెట్టుకొని అత్యంత విశేషంగా కనిపిస్తుంటుంది మనకి. అడిగిన వరములకు ఇచ్చే అభయ తల్లి ఈ యొక్క శ్రీ గ్రామదేవత శ్రీ ఉప్పలమ్మదేవి అని అంటారు. ఇక్కడ అందరూ కూడా ఎన్నో విధాలుగా కొలుచుతూ వస్తున్నారు. ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా లలితా సహస్రనామాలతో కుంకుమార్చన. అదేవిధంగా అమ్మవారికి మీకు బోనాల విశేషం కూడా చెప్తాను. ఇక్కడ 3 కుండలుగా ఒక కుండలో పెరుగన్నం, ఒక కుండలో చక్కగా పెరుగన్నం, ఒక దాంట్లో చలవ పదార్థాలన్నీ కూడా వేసి స్త్రీలు కానీ పురుషులు కానీ సంతాన సౌభాగ్యాలతో ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఆదివారం శ్రీ ఈ యొక్క అమ్మవారు కూడా విశిష్టతను మనం తెలుసుకున్నాము. అదేవిధంగా
కాలక్రమేణా కూడా మనకు ఏ విధంగా అయితే కూడా చక్కగా అమ్మవారు కొలుచుకునేటువంటి కోరిన కోరికలకు అమ్మవారు కూడా ఎట్లయితే కూడా కోల్చిన బంగారం అవుతుందో అటువంటి సమయంలో కూడా ఈ యొక్క కార్యవర్గ సభ్యులు కూడా అత్యంత విశేషంగా ఉన్నారు. అందరితో కలుపుతూనే చుట్టుపక్కల గ్రామ దేవతలందరికీ కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి. దీనికి నిర్వహించేటువంటి కమిటీ ముఖ్యంగా కూడా మనకు జమ్ని కాలనీ, పోచమ్మ దేవాలయం మరియు శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం, డైర్ మార్కెట్, యువజన సంఘం మరియు ఈ యొక్క గంగపుత్ర సంఘంలో ఉన్నటువంటి యొక్క స్థానికంగా కుమ్మరి సంఘం మరియు అదేవిధంగా శ్రీ ఉపలమదేవి యొక్క ఆశీర్వచనాలతో ఇంకా ఇతరాది సభ్యులందరూ కూడా చక్కగా ఈ యొక్క సభ్యులుగా ఇక్కడ అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా పూజలు చేస్తున్నారు, ఇంకా నిర్వర్తిస్తున్నారు, ఇంకా చేయబోతూనే ఉంటారు. వాళ్ళకి అమ్మవారి ఎప్పుడు ఒక ఆశీస్సులు ఎట్లాగే ఉంటూ ఉంటాయి. శుభం భూయాత్. ఈ చుట్టుపక్కల కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎస్పెషల్లీ మా గంగపుత్రులు అయితే చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఇక్కడ రామ్నగర్ కార్పొరేటర్ గారు విఎస్ఆర్ గారు వి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. వారి మాటల్లో ఒకసారి వారి స్పందన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. నమస్తే. నమస్తే. జై తెలంగాణ. ముందుగా తెలంగాణ ప్రజలకు మరి S90 ఛానల్కి బోనాలు శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా. ఎందుకంటే ఆడపడుచులు సంతోషంగా జరుపుకునే పండుగలలో మరి బతుకమ్మ మరి బోనాలు రెండు చాలా అది. మరి మీరందరూ కూడా ఇక్కడ చూస్తుంటే మీరందరూ కూడా బాగా భక్తి శ్రద్ధలతోనే పూజలు చేసుకొని మరి ఈరోజు పని కూడా చేస్తున్నారు. మరి ఇక్కడ గంగపుత్ర కాలనీలో మరి అధ్యక్షుడు జగన్ గారు, మరి భీమరాజ్ గారు, మరి మా భీమర్తి అశోక్ గారు, మరి వీరి ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. మరి యాజ్ ఎ స్టాండింగ్ కమిటీ మెంబర్ GHMCగా రావడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ బోనాల పండుగ మరి సంతోషంగా జరుపుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎక్కడా లేనంత విధంగా మరి మొదటి సంవత్సరం 5 కోట్లు, రెండో సంవత్సరం 10 కోట్లు, ఈసారి 15 కోట్ల రూపాయలు మరి చిన్న పెద్ద మందిరాలన్నీ కూడా చేసుకోవడానికి ఇచ్చారు. ముఖ్యంగా ముషీరాబాద్కి వస్తే పోయిన సంవత్సరం 46 లక్షలు మరి ఇవ్వడం జరిగింది కాన్స్టిట్యున్సీకి. ఈసారి నాకు తెలిసి అది 60 నుంచి 65 లక్షలు అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మన సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి మరి అందరూ కూడా సంతోషంగా సుఖంగా చేసుకోవడానికి మరి మీరందరూ కూడా మరి ఈ ఛానల్ ద్వారా కూడా మరి ఈ పండుగను వ్యాప్తి చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. S90 ఛానల్కి ధన్యవాదాలు. మరి జై తెలంగాణ, జై భారత్, జై హింద్. S90 ఛానల్ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి ఇక్కడ మా బస్తీలో ఉన్న గుళ్ళన్నీ కవర్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మరి నాకు తెలియదు. నాకు నిన్న ఫోన్ చేసి చెల్లె ఫోన్ చేసినాడు మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే పోచమ్మ తల్లి ఆలయంలో ఉదయం నుంచి మొదలుకొని రాత్రి 9 గంటల వరకు భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. అలాగే సాయంత్రం పూట పోతురాజు ఉత్సవాలను నిర్వహిస్తారు. దానితో పాటు రేపు ఉదయం కుమారి స్వర్ణలత గారిచే రంగం కార్యక్రమం ఏర్పాటు చేసి భవిష్యవాణి వినిపించడం జరుగుతుంది. అలాగే ఈ అమ్మవారు దేదీవ్యమైన దీపకాంతుల నడుమ పసుపు కొమ్ముల రూపంతో మేలిమి బంగారు రూపంతో అమ్మవారు మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాంటి అమ్మని దర్శించుకుంటూ మన జన్మం ధన్యం చేసుకుందాం. ఆ అమ్మకి బోనం సమర్పించి మరెన్నో సంతోషాలు మనందరికీ ఉండాలని మా ఛానల్ తరపున ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ మరో పుణ్యక్షేత్ర దర్శనంలో మరలా కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి S90 న్యూస్.